గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఈనాటి మిస్మి స్కూల్లో నిర్వహిస్తున్నటువంటి మదర్స్ బ్లెస్సింగ్ డే కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మాతృమూర్తులందరికీ ముందుగా నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తూ, ఫస్ట్ టైం సార్ ఇట్లాంటి కార్యక్రమం నేను చూడడం. స్కూల్లో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా మిస్మి సార్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు సార్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా ఇక్కడ పిల్లలు పేరెంట్స్ మాట్లాడుతూ ఉంటే ఇలాంటి సందర్భం, ఇలాంటి అవకాశం ఎక్కడ కూడా లభించదు. అంటే నిజంగా ఇది ఒక మంచి వేదిక. పేరెంట్స్ ముందర పిల్లలు ఏదైతే ప్రామిస్ చేస్తారో వాళ్ళకి లైఫ్లో ఇది గుర్తుండిపోతుంది. అంటే ఇక్కడికి వచ్చి తల్లులకు పాద పూజ చేసి వాళ్ళ ముందర ఒక ప్రామిస్ చేస్తూ, ఆ ప్రామిస్ చేయడం వల్ల అరే నేను ఇక్కడ ఒక ప్రామిస్ చేసిన, మా సార్ ముందర, మా మదర్ ముందర ప్రామిస్ చేసిన కాబట్టి దాన్ని నేను నిలబెట్టుకోవాలి, నా అంబిషన్, నేను నా గోల్ రీచ్ కావాలనేటువంటి వాళ్ళు ఈ నెక్స్ట్ డే రేపటి నుండి ఇంకా ఆతృతగా వాళ్ళు ఇంకా చదవగలుగుతారు, వాళ్ళ లోపల ఇంకా మంచి పట్టుదల సాధించగలుగుతారు. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని సార్ ఏర్పాటు చేయడమే కాకుండా గతంలో ఇక్కడ చదివి ఎవరైతే సక్సెస్ అయినారో వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ కూడా చెప్పడం పిల్లలకు చాలా ఇన్స్పిరేషన్. సో ఈ సందర్భంగా పిల్లలందరికీ కూడా నేను ఏం చెప్తుందంటే, పిల్లలు ఆల్మోస్ట్ క్లాస్ రూమ్లో ఉంటుంటారు. సో ప్రపంచంలో మనం వెలగట్టలేని ఆస్తి అంటే తల్లి ఒకటే. తల్లి మనకు మొదటి గురువు. తల్లిదండ్రులు మనకి ఎంతో మన కొరకు వాళ్ళ లైఫ్ని సాక్రిఫై చేస్తారు. కాబట్టి ఆ పేరెంట్స్ యొక్క ఆశయాలను నెరవేర్చాలని చెప్పి పిల్లలను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే అట్ ద సేమ్ టైం పేరెంట్స్కి కూడా మనందరికీ నవ్వేడేసిన ప్రాబ్లం ఏంటంటే అమ్మా, మనం పక్క వాళ్ళని పోల్చుకుంటాం. కంపారిజన్, వానికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నీకెందుకు రాలే, వానికి 10 GB వచ్చింది నీకెందుకు రాలే. జీవితంలో ప్రతి ఒక్కరు ఎప్పుడూ ఏదో ఒక సక్సెస్ పాయింట్ అనేది ఉంటుంది. ఈరోజు లాస్ట్ స్టేజ్లో ఉన్న పిల్లలు లైఫ్లో ముందుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ర్యాంక్స్ సాధించిన వాళ్ళు కూడా ఫర్దర్గా అంటే వాళ్ళు లైఫ్లో వెయిట్ కాకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ర్యాంక్స్ అనేటివి శాశ్వతం కాదు. పిల్లలకు చదువు కంటే డిసిప్లిన్, విద్య వినయన శోభత అని ఒక కొటేషన్ ఉంటుంది. చదువు కంటే సంస్కారం ముఖ్యం. ఇలాంటి ఎథిక్స్, ఇలాంటి నైతిక విలువలు పాఠశాలలో నేర్పడం నిజంగా చాలా అభినందించాల్సిన విషయం. జీవితంలో పిల్లలకు ఒక క్రమశిక్షణ వచ్చిందంటే వాళ్ళు జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు. సో అందరికీ ఆల్ ది బెస్ట్. ఇక్కడ చదువుకున్న పిల్లలు మంచి మార్కులు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని చెప్పి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.